తెలంగాణ మొత్తంలో వానలు లేక నీళ్లు రాక రైతులు అన్నమో రామచంద్ర అని బాధపడుతుంటే దాని మీద చర్చ నడవలే గాని ఇప్పుడు ఇంకో లెక్క చర్చ నడుస్తున్నది. మరి గా చర్చ ఏందంటే నిన్న కేసీఆర్ నర్సంపేటకు పోయిండు కదా. ఆడికి పోతే వేలాది మంది కార్యకర్తలు వచ్చిర్రు. కేసీఆర్ కు మసమర్లకుండా చేసిండ్రు. మా సారు లేక లేక బయటకు వస్తే సరిగ్గా సెక్యూరిటీ గల్పియరా, గిదేం సర్కారు గిదేం లెక్క అని కొంతమంది లీడర్లు గరం అవుతుర్రు. నిజం చెప్పాలంటే ఒకరోజు ముందే కేసీఆర్ నర్సంపేటకు వస్తోండని వేల మంది కార్యకర్తలు తరలి రావాలని పిలిపించిర్రు గులాబీ లీడర్లు. గిదే మోక అనుకొని చాలా మంది వచ్చిర్రు. అయితే వచ్చిన వాళ్ళంతా భక్తులు కాదు, అటు ఇటు చూసేటోళ్ళందరూ దొంగలు కాదు అన్నట్టు ఆడికొచ్చిన వాళ్ళంతా మొత్తం పెయిడ్ బ్యాచే. గీ దానికి మేము సెక్యూరిటీ ఇవ్వాలనా? అయినా ప్రతిపక్ష నేత అంటే పబ్లిక్లో ఉండాలే కానీ ఫామ్ హౌస్లో ఉండుడేంది అని కాంగ్రెస్ వాళ్ళు గుస్సా అవుతుర్రు. రైతులు అల్లాడిపోతుండ్రు, నిరుద్యోగులు ఏడుస్తురు, జనం కష్టపడుతురు. మరి గవ్విట్ల మీద కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించాలే కదా. మరి గట్ల చేస్తలేడు కేసీఆర్ అని జనం అనుకుంటుర్రు. మాటే బంగారం అయినట్లు ఆయనేమో అమెరికాలా, ఈయనేమో అమలాపురంలా అన్నట్లుంది. పబ్లిక్ తిప్పల మీద మాట్లాడితే అసలైన లీడర్లు మాట్లాడాలే కానీ క్యాడర్ మాట్లాడుతుందేంది? ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు అసలైన లీడర్ మాట్లాడితే కదా పబ్లిక్ తిప్పలు తీరేది అని మేధావులు దినం గట్టిగానే గరమైతురు. కేసీఆర్ మటుకు అడుగు బయట పెడతలేడు. మరి ఇప్పటికైనా బయలెల్లాలే, పబ్లిక్ తిప్పల మీద కొట్లాడాలి అని అనుకుంటురు ప్రజలు. మరి చూడాలి, ఇప్పటికైనా సగం కాలం అయిపోయింది. ఇంకెప్పుడు బయటికి వెళ్తాడో, అసెంబ్లీలో ఎన్నడూ మాట్లాడతాడో.